బ్రో ముందే పద మనకు వద్దు ಬಂದು ಹೊಡೆದು ಸಾಯ್ಸಾಕ್ತೀನಿ ಅಣ್ಣ ಹುಡುಕೋ ಬಂದು ಸಾಯ್ಸಾಕ್ತೀನಿ ಹೊಡಿತು ಬಡಿಯ ನೀ ನಾನು ನೋಡ್ಕೊಬಿಡ ಮತ್ತು ನಾನು ಹುಡುಕೊಂಡು ಸಾಯ್ಸಾಕ್ತೀನಿ ಅಣ್ಣ ఏం చెప్తానరా ఎందుకు బడు ఏమైందన్నా మీ ఫ్రెండ్ ఎన్ని గంటలకు పోయాడు ఇక్కడ నుంచి 7 గంటలకు పోయాను 7 గంటలకు వెళ్ళారా నువ్వు పోయినావా సోలోగా ఒక్కరు వెళ్ళారా ఫ్రెండ్స్ మీరు అతనితో నేను మాట్లాడేది వినకముందు అండ్ ఈ వీడియో చూడకముందు అసలు మేము ఎందుకు ఇక్కడికి వచ్చాము ఏంటి అనేది మీరు తెలుసుకోవాలంటే జస్ట్ ఇమాజిన్ అరుంధతి మూవీలో మీరు చూసే ఉంటారు కొందరికి ఎవరికైనా గాలి సోకినా లేదంటే మతి ప్రవహించినా కూడా కొన్ని దర్గాల దగ్గర తీసుకెళ్ళి వాళ్ళకి కట్టేసి అక్కడే ఉంచుతారు వాళ్ళు నయం అయ్యేంత వరకు కానీ మధ్యలో ఎవరో ఒకరు వాళ్ళని వచ్చి విడిపించడం కానీ ఇంకోటి కానీ చేస్తే వాళ్ళ వల్ల ఇంకా చెడు ప్రభావం జరిగే ఛాన్సులు కూడా ఉన్నాయని ఆ మూవీ ద్వారా మనకు తెలపడం అయితే జరిగింది కొందరు కూడా చెప్తూ ఉంటారు అలాగే ఈ ప్లేస్లో వచ్చేసి ఒక వ్యక్తి చాలా ఇయర్స్ నుంచి అంటే చాలా ఇయర్స్ కూడా కాదు కొన్ని నెలల నుంచి పక్క రాష్ట్రం నుంచి వచ్చి తనకేదో మతి భ్రమించడమో లేదంటే తన ఒంట్లోకి తరచూ ఒక గాలి వస్తూ పోతుండడమో జరుగుతుంది అని చెప్పేసి ట్రీట్మెంట్ తీసుకుంటుంటే తన ఫ్రెండ్ సహాయంతో ఇక్కడి నుంచి తప్పించుకొని ఒక బిల్డింగ్ దగ్గరికి అయితే వెళ్ళిపోవడం జరిగింది ఆ వెళ్ళిపోయిన వ్యక్తిని తిరిగి తీసుకుని రావాలని చెప్పేసి అతను ఎంత ప్రయత్నించినా అతను ఒక్కడు కాబట్టి ఎవరు అతనికి సహకరించకపోవడం వల్ల అక్కడే వదిలేసి వచ్చేసాడు ఆ వచ్చిన వ్యక్తి మన తరుణ్కి ఎలాగో అలా కనెక్ట్ అయ్యాడు ఆ కనెక్ట్ అయిన తర్వాత నేను కూడా అక్కడికి వచ్చాను అండ్ అతనితో ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాను నేను ఎక్కడికి వెళ్తున్నాను అనేది మీకు అర్థం అవ్వాలంటే అతను చెప్పేది క్లియర్గా వినండి అండ్ ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీరే జడ్జిమెంట్ చేయండి ఇద్దరు పోయినాము నుంచి ఒక్కడే ఇద్దరు పోయినాము ఇట్లా పోయినా వేసి నా మనిషి ఒకటే వెళ్ళిపోయాడు మీరు పిలిస్తే పలికినాడా అంటే మీరు రమ్మని పిలవలేదా లేదు పిలవలేదా మళ్ళా సౌండ్ వచ్చింది ఏం సౌండ్ వచ్చింది రెండోసారి వచ్చింది సౌండ్ అంటే నీకు దగ్గరికి పోతే కొడతాడా కొడతాడు ఒక పక్క ఏదో ఒకటి చేస్తాడు ఏం అర్థం కావట్లేదు ఉన్నట్టుండి వస్తుంది అంటే అతను వచ్చేస్తాడా లేకపోతే మనం పోయి పిలుచుకొని రావాల్సిందేనా లేదన్న ఆటోమేటిక్గా వచ్చేస్తాడు అది ఎట్లా వస్తాడో ఏం అర్థం కావట్లేదు అసలు మీరెందుకు పోయారు అక్కడికి ఫ్రెండ్స్ ఇలాంటి విషయాలు మనం తెలుసుకోవాలంటే చాలా ఓపికగా మన కోపాన్ని అనుమానాన్ని పక్కన పెట్టేసి తర్వాత వాళ్ళతో మాట్లాడాలి ఎందుకంటే ఇదంతా మాట్లాడేటప్పుడు ఇతని మాటలు మీరు కూడా వింటున్నారు కదా కొన్ని అనుమానాలు అయితే రావచ్చు ఇతను ఏమన్నా మనల్ని ట్రాప్ చేసి ఏమైనా చేయాలనుకుంటున్నాడా లేదా ఇతను తాగి ఏదన్నా టైంపాస్ మాటలు మాట్లాడుతున్నారా అని మీకు కూడా అనిపిస్తుంది నాకు కూడా అనిపిస్తుంది కానీ ఒకవేళ అది నిజమే అయితే ఒకరికి మన వల్ల అంటే జరిగే సహాయం కూడా దూరం అవుతుంది కదా అందుకని ఓపికగా వినాలి కరెక్టే మీ ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్ కూడా ఉన్నాడా మీరిద్దరేనా ఇద్దరు ఇంకో ఫ్రెండ్ అర్థమే కాదు మీకు అర్థమే కాలేదు మీరు పోయినారు నువ్వేమో వెనక్కి వచ్చేసినావు అతనేమో ఆడనే ఉన్నాడు అంటే ఎట్లా సైకోలాగా బిహేవ్ చేస్తాడా దయ్యంలాగా బిహేవ్ చేస్తాడా ఏమైంది అది అర్థం కావడం లేదు అసలు ముగ్గురు ఉన్నారు మొత్తం మనకి ఇద్దరు ఉన్నాం మేము ఒక మనిషి ఎట్లా వస్తుందో అర్థం కావట్లేదు ఏంది మనిషి వస్తున్నాడా మనిషి వస్తున్నాడు కనపడలేదు ఓకే పోదాం పోయి చూద్దామా అన్నా నీకోసం హెల్ప్ చేయని వస్తున్నావు ఏం జరగదు కదా ఏమి కాదు ఆయన వస్తారు ఆయన వస్తాడా మనం పోయి పిలిస్తే ఇప్పుడు రాడు అర్ధరాత్రి 1 గంటకు వస్తాడు అర్ధరాత్రి 1 గంటకు వస్తాడా ఏందంటే దయ్యం పట్టుందా లేకపోతే ఆయన ఈయన దయ్యమే అది దయ్యమే దయ్యాల కంపు దయ్యం అయితే ఏమవుతుంది మరి దర్గా దగ్గర ఉన్నారు కదా మీకు దర్గా కాడ ఏం జరగదా మొత్తం దయ్యాలే కదా ఉండేది
దర్గా కాదు. అసలు మా వాడు నీకు ఎట్లా తెలిసాడు? నీకు ఎట్లా తెలుసు? నేను షాప్కి వెళ్ళినా అట్లా వచ్చి అప్పుడు చెప్పినాడు ఇట్లా ఇట్లానే. ఫస్ట్ నమ్మరా నేను ఏందబ్బా ఇది లేదు కథ అనుకుంటే లేదు 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 చూసిండ కథ అని చెప్పినాడు. ఐ వాంట్ సంథింగ్ ఐ వాంట్ రాంగ్. ఐ వాంట్ సంథింగ్ అంటాడా? ఐ వాంట్ సంథింగ్ కంపల్సరీ దయాలు ఉండే. అది ఎన్నో వస్తా కరెక్ట్గా 1 గంటలకు వస్తుంది. అక్కడికా? ఈడికి కూడా వస్తుందా? ఈడిగా వస్తుంది. ఈడికి కూడా వస్తుందా? దర్గా అంటే ఏమన్నాడు? మీరు ఎప్పటి నుంచి ఉన్నారు ఇక్కడ దర్గాలో? నేను చేస్తే 6 నెలలు ఉండాలి. 6 నెలల నుంచి ఇదే ప్రాబ్లం లో ఉన్నారు. ఇదే ప్రాబ్లం ఉండదు. ఇప్పుడేమో స్పెషల్ గా ఇంటికి వెళ్ళిపోతాడా? లేదు లేదు ఇంటికి అంత పోడు. ఇదే కాపలా కాసా ఉంటాడు. ఇన్నే కాపలా కాస్తాడు. ఏం చేద్దాం? పోదామా? పోయి చూద్దామా? రిస్క్ ఎందుకంటే కావాలంటే రిస్క్ ఏం లేదు. కల్లారు చూసినా చెప్తాను. సరే భయ్యా పోదాం. పోయి మీ ఫ్రెండ్ చూపి మీ ఫ్రెండ్ ఇడికి తీసుకొచ్చి వదిలే బాధ్యత అయితే మాది. ఓకే ఓకేనా? ఓకే రైట్. చలో. నేను ఫస్ట్ ఇది నేను ఫస్ట్ ఇదే కరెక్టే. రెండో అది కాదు. ఆడ మీ ఫ్రెండ్ కు దయ్యమే అని గ్యారెంటీ ఏముంది? ఏమన్నా పిచ్చి ఇచ్చి పట్టింది? లేదు సార్ ఉంది. ఉందా? మీ ఫ్రెండ్ దగ్గర ఏం రాడ్లు గిడ్లు రాళ్ళు గిడ్లు అలాంటివి ఏం లేవు కదా? అంతే ఏం పట్టించుకోదు. అంతే ఏం ఉండదు. కానీ మనిషి ఉంటాడు. మనిషి ఉంటాడు. ఏ టైంలో వస్తుంది తెలియదు. దయ్యమా? పడిందంటే మీద పడిందంటే ఏం లేదు. మళ్ళా నిద్రపోలేదు పడుకోలేదు. నిద్రపోనేది పడుకోనేదా? 6 నెలల నుంచి ఉన్నారా? 6 నుంచి నరకం. ఇక్కడేనా బ్రో? ఇక్కడే కదా. అసలు మీరు ఎందుకు వచ్చారు ఇడికి? నా ఫ్రెండ్ కోసం. ఇప్పుడు ఈడ ఉండేది మీ ఫ్రెండా లేదా ఇంకో ఫ్రెండ్ కోసం వచ్చారా? ఉండేది ఓ ఫ్రెండ్, ఇంకో ఫ్రెండ్ కోసం వచ్చాను. సరే ఉదయ్ మీరు పోయి చూడుకోండి. నేను అప్పుడు నాకు గోపురం సెట్ చేసుకుంటాను. పండి చూడుకోండి. మా వాళ్ళతో పోనా చుట్టుపక్కల చూడు. ఈ పక్క బయట బిల్డింగ్ ఆ పక్క ఏడన్నా ఉన్నాను చూడండి. నువ్వు రానా? అందుకని పదానా తర్వన్ కేర్ఫుల్లా. ఎక్కడన్నా స్పీడ్గా పోతుందా? ఆగన్నా అంత స్పీడ్గా వెళ్ళిపోతుంది మాకు పక్కన. ఓరు బాబాయ్ ఆగన్నా స్లోగెట్లు అంత స్పీడ్గా వెళ్ళిపోతుంది మాకు. నిదానం విలువ నువ్వు స్లోగా వెళ్ళన్నా మధ్యలో ఎక్కడన్నా ఉంటే మమ్మల్ని కొడితే మళ్ళీ మాకు ఇది అవుతుంది కదా. అతను మళ్ళీ రాయలు కానీ రాడ్లు కానీ ఎందుకు తలపోటు అంతే కదా. నువ్వు పరిగెట్టేస్తున్నావు కింద నుంచి పడతారా? కింద నుంచి పడతారా? సరే ఏమన్నా మమ్మల్ని
అవునా సర్వేజ్ అవును కన్నా చెత్తనా రే అన్న ఇటు రావు సార్ అరుస్తుంది ఎందుకు ఫ్రెండ్స్ వాళ్ళనైతే పంపించాను కానీ నాకు కూడా డౌట్ ఉండింది ఒకవేళ ట్రాప్ ఎదిగినా మన వాళ్ళు ఏమైనా చేస్తారేమో అని చెప్పేసి ఎప్పుడైతే ఓ అని సౌండ్ వచ్చిందో మనోడు పరిగెత్తుకుంటూ కిందికి అయితే వచ్చేసాడు. ఏమైంది? ఉన్నారా? మాట్లాడు ఒక 5 నిమిషం. ఒక 5 నిమిషాలు మనం పైకి చూడు. ఇంకో కెమెరా చెప్తాను పట్టుకో. అమ్మాయి మాట్లాడు మాట్లాడు ఒక 5 నిమిషాలు. నెల్లూరు మోడల్ అల్లుకోవాలి అదే దిగా మాట్లాడచ్చు. అలా ఏమైనా ప్లానింగ్ చేశారేమో బాబు. పైకి బాబు ఒక్కడే చూస్తున్నాడు పైకి. గ్యామింగ్ అంటే మనం చంపేయడం చూస్తున్నారు. చంపేసి అంత సీన్ చేస్తారు. అట్లయితే దర్గా దగ్గరికి ఎందుకు పిలుస్తారు? అదే మాట్లాడుకుంటున్నాను. ఏమైంది? ఫ్లాష్ ఆన్ చేయండి. ఏమైంది? ఇప్పుడు మీరు పైకి వచ్చారా? వచ్చిన మేము అక్కడెక్కడ ఉన్నాం కింద. దిగేసి వెళ్ళమన్నావా? అక్కడ నుంచి చిట్టుకలో 3వ ఫ్లోర్లో ఉన్నాడు అతను. కింద నుంచి వెళ్ళబోతే ఇప్పుడు మీ ఫ్రెండ్ ఉండండి. మీ ఫ్రెండే ఎన్ని గంటలకు వచ్చాము? పైన ఉన్నాడా? పైన ఉన్నాడా? పైకి వెళ్ళిపోయాడు. వస్తాను పైకి వస్తాను. ఉండు, ఇక్కడ మనుషులు ఏమన్నా పెట్టుకున్నారా? ఫ్లైట్ షూట్ కానీ ఎవరు వచ్చినారు? ఫ్రెండ్స్ ఆ పాటికి నాకు అర్థమైంది ఇది ఏమైనా ట్రాప్ ఏమో. అసలు మన తరుణ్ని ఎగ్జాక్ట్లీగా ఎలా మీట్ అయ్యాడు, మాకు ఈ ప్లేస్కి తీసుకొని వచ్చేటప్పుడు ఏం చెప్పాడు, కానీ ఇతనే ఒక దయ్యంలా బిహేవ్ చేస్తున్నాడు ఎందుకు అనేది ఒక చిన్న డౌట్ అయితే మనసులో వచ్చింది. ఫ్లాష్ ఆన్లోనే ఉంది. పోయాడు బ్రో. నువ్వు మా వాళ్ళతో ఉంది. ఇక్కడ ఏం కాదు, ఉండు వాళ్ళతో నేను చూసుకుంటా. పైన ఉన్నాడు అంటున్నావు కదా నువ్వు? నా ఫ్రెండ్ పైన ఉన్నాడు. సరే నువ్వు ఇన్నే ఉండు, నేను పోయి చూసుకున్నాను. జాగ్రత్త, ఓకేనా? సరేనా? ఓకేనా, నువ్వు ఉండు. హలో, చూస్తానా? పట్టుకొని వస్తాను, కనపడితే పిలుచుకొస్తా. అక్కడ ఏదో
ఏమైంది ఏంది ఆ పక్క ఉన్నాడు అంటున్నాడు. ఆ పక్కన ఇక్కడైతే లేడు. సరే పదండి. లైట్ వచ్చి ఉండు 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 రిలాక్స్. ఎందుకు పట్టుకో ఏం కాదు. అదే ఈ ప్లేస్ అయితే ఇదే కన్ఫర్మా? సరే మాకు చిన్న కోఆపరేషన్ కాదు. నువ్వు హ్యాపీగా ఉండు. మొత్తం ఎత్తుతా ఎక్కడున్నా తీసుకొని వస్తా. ఎట్టు కొడితే అవ్వాలన్నా ప్రాణం ఓకే అన్న నువ్వు రా. ఓకే ఓకే ఇప్పుడు వాటర్ బాటిల్ ఇస్తా తాగుతా ఉంది. ప్రాణం సరే అండి ఓకేనా. ఇక్కడ ఉంటానండి డౌటా? లైట్ ఇది టార్చ్ ఉండాలన్నా ప్రాణం జాగ్రత్త. నువ్వు జాగ్రత్త. అనిపిస్తుంది అంతకు వచ్చి అతను ఎంతసేపు ఏమో అందులో ఉన్నాడని చెప్పాడు, మళ్ళీ ఇందులో ఉన్నాడని చెప్పాడు. పైన ఉంది, ఇది చాలా పెద్దది ఉంది. నేను పైకి ఎక్కి చూశాను కదా, పైన సౌండ్ వచ్చింది. చాలా పెద్దది ఉంది. చూడు చూడు ఈ పొద్దున బిల్డింగ్ ఉంది. ట్రాప్ అయితే కాదుగా. ఏమని మనోడే తెలియాలి. ఏది మొత్తం నమ్మింది మీరు చూడంగానే అర్థం కావట్లా. పడు ఏం ప్రాబ్లం? లైట్స్ దీన్ని లైట్ వేస్తాను. లైటా? స్విచ్ చేస్తా. ఏమవుతుంది? తను చాలా టెన్షన్ పడతాను కదా ఫ్రెండ్ మన హెల్ప్ తీసుకుంటా. ఇంత దగ్గర రావాల్సిన అవసరం లేదు. అదేం దయ్యం మంచిగా ఏమైతే ఎలా ఉంటాం. నీ కూడా నువ్వు చెప్పిన రేయమని అడగనగా నువ్వు తలకాయ కిందికి కిందికి. నా జాగ్రత్త. చూడండి మీరు కూడా ఒక్కొక్క మ్యాప్ అయితే హలో నా పైన ఎవరు ఉన్నారు? నేను నడిచినట్టు కెమెరా పడదు. ఎవరు ఉన్నారు? క్యాపక పట్టుకుంటారు మీరు కెమెరాలో. ఎవరు ఉన్నారు? చూసుకోలేదా? హలో
అతన్ని చూస్తూ ఉండు, అతన్ని పెట్టు, ఆ పక్కన పెట్టు కెమెరా, అతన్ని చూపిస్తా ఉండు. ఏయ్ డ్రగ్ అడిక్ట్ మనం వెతుకుతున్న మనిషి కాదు, డ్రగ్ అడిక్ట్. మన వెతికే మనిషి కాదు. వీడు తిని ఉండి అన్ని సుస్సులు చేసి అన్నీ చేస్తున్నాడు బ్రో. చేతిలో రాయింది చేతిలో రాయింది. దూరంగా ఉండండి. బ్రో రిలాక్స్, ఏం కాదు. ఏ ఊరు మీది? ನಮ್ದು ಕರ್ನಾಟಕನು ಹೊಸಕೋಟ. ಓಕೆ, ఎవరైనా వచ్చినారా? ಎಣ್ಣೆ ಕುಡ್ತೀನಿ ಮಲ್ಕೋತೀನಿ. ನೀವ್ ಯಾರು? ತೆಲುಗು ಕನ್ನಡ ಮಾತಾಡು. ಯಾವ ನಿಮ್ದು? ಕರ್ನಾಟಕ ಬಂದು ಕರ್ನಾಟಕ ಮಾತಾಡು. ఇలా ఫ్రెండ్ ఉన్నాడు చూడు బయట, వాడే తెలుగు ಯಾವ కన్నడ మాట్లాడు. రిలాక్స్. లేడా కన్నడ కొత్త నీకు? రిలాక్స్. ఎవరినిది? ಹೊಸಕೋಟ. అక్కడ ఎవరున్నారు? ఫ్రెండ్ ఉన్నాడా అక్కడ? దోస్త్ 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 ఇదానే ప్రాణ. నువ్వు బతికినావా అతన్ని చూసి? అంత మంచివాడిని కొట్టుకొని ನನ್ನ ಪ್ರಾಣ ಹಾಕನವನ ಸೆಟ್ಟು ನೋಡಿಲ್ಲಿ ಸೆಟ್ಟು ಇಲ್ಲ ಮಲ್ಕೋತೀವಿ ನಾವು. ಡೈಲಿ ಕೆಲಸಕ್ಕೆ ಹೋಗ್ತೀವಿ, ಇಲ್ಲ ಮಲ್ಕೋತೀವಿ. ನನ್ನ ಫ್ರೆಂಡ್ ಕಾಣಿಸ್ತಾರೆ. ಎಲ್ಲೋದು ಗೊತ್ತಾ ನನಗೆ? తెలుగు ನನಗೆ ಅರ್ಥ ಆಗಲ್ಲ. రిలాక్స్ బ్రో, రిలాక్స్ బ్రో, రిలాక్స్ రిలాక్స్. ఇట్లా ఎవరన్నా వచ్చినారా? ನನಗೆ ಗೊತ್ತಿಲ್ಲ ಮಗ, ಗೊತ್ತಿಲ್ಲ. ನಾನು ಎಣ್ಣೆ ಕೊಡ್ತೀನಿ, ಕೆಲ್ಸಕ್ಕೆ ಹೋಗ್ತೀನಿ. ನಮ್ಮ ಏರಿಯಾಗೆ ಬಂದು ನನ್ನೇ ಯಾವನ ಕೇಳ್ತಿ. ಯಾವ ಊರ ನಿಮ್ದು? ಏಯ್ ಯಾವ ಊರು ನಿಮ್ದು? ఏంది ఏంది కథ ఏంది? ಗೊತ್ತಿಲ್ಲ. ನಾನು ತುಂಬಾ ಕಷ್ಟಪಟ್ಟು ಬಂದೆ. చాలా మంది ఉన్నట్టు. ತುಂಬಾ ಕಷ್ಟ ಬಂದೆ. బయటికి బయట పోయినాక కన్నడ మాట్లాడదు నువ్వు. ನನಗೂ ಸೀರಿಯಸ್ ಮಾತಾಡ್ತೀನಿ. ನಮ್ಮ ತಾಯಿಯನ್ಗೆ ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ, ನಾನು ಕಷ್ಟಪಟ್ಟು ಇಲ್ಲಿ ಬಂದೆ. ಇದು ఓకే. ఇప్పుడు ఇక్కడ ఎవరైనా వచ్చినారా? ನಮ್ಮ ಫ್ರೆಂಡ್ ಇಲ್ಲಿ ಮಲ್ಕೊಂಡಿದ್ದೆ. ನಮ್ಮ ಫ್ರೆಂಡ್ ಕಾಣಿಸ್ತಾ ಇಲ್ಲ. ನಾನು ಯಾರು ಹೇಳ್ಬೇಕು? నీ ఫ్రెండ్ ಕಾಣಿಸ್ತಾ ಇಲ್ಲ ನೋಡು. ನನ್ನ ಫ್ರೆಂಡ್ ಟಿ ಶರ್ಟ್ ಇಲ್ಲ ಐತೆ. ನನ್ನ ಫ್ರೆಂಡ್ ಎಲ್ಲಿ? కింద ఒక ఫ్రెండ్ ఉన్నారా? నువ్వేమో చూసురా. ಇಲ್ಲಿ ಮಲ್ಕೊಂಡು ನಾನು ಬಿಟ್ಟು ಹೋಗಲ್ಲ ಅವನು. ఏందంటాడు? 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 ఏంది? ನನ್ನ ಫ್ರೆಂಡು ನನ್ನ ಕ್ಲೋಸ್. ನಿನ್ನ ಭಾಷೆ ತೆಲುಗು ಭಾಷೆ ನನಗೆ ಅರ್ಥ ಆಗ್ತಾ ಇಲ್ಲ. ఇది నెల్లూరు, తెలుగు వస్తుంది. ಇದು ತಿರುಪತಿ. ఇట్లా నాకు ఎందుకన్నా మళ్ళీ తిరుపతి. బయట నీ ఫ్రెండ్ ఉన్నాడు, చూసుకో. మీ ఫ్రెండ్ ఈ టీషర్టా? మెంటల్ ఎవరో పట్టిందా నీకు? తిరుగు. ಯಾವ ಊರು ನಮ್ದು? ಯಾರು ಬಂದು ಯಾರ್ದಾದ್ರು ಕೈ ಹಾಕ್ತಾರೆ ನೀವು? ಮೆಂಟಲ್ ಅಂತ ನನ್ನ ಮಡಿತೀರಾ?
పా ರೌಡಿಜಮ್ ಮಾಡ್ತಾರಾ రౌడిజం కాదు ಹಾ? హెల్పింగ్ నేచర్ ಹೆಲ್ಪಿಂಗ ಆಚೆ ಬಂದು ಸಾಯ್ಸಾಕ್ಬಿಡ್ತೀನಿ ಒಬ್ಬೊಬ್ಬನ ನೋಡ್ತಾರಾ అన్న జోన్ ఏమంటున్నా ఎన్ని నుంచి కలవుతారా మీరు అంటున్నా నీకు అర్థమవుతుందా? ಸಾಯ್ಸಾಕ್ಬಿಡ್ತೀನಿ ಇಲ್ಲ ಗೇಟ್ ದಾರ ಸಾಯ್ಸಾಕ್ಬಿಡ್ತೀನಿ ಒಬ್ಬ ನೋಡ್ತಾರಾ వాడొకటి అవుతాయి ನಮ್ಮ ತಾಯಿ ಒಬ್ಬೊಬ್ಬನು ಸಾಯ್ಸಾಕ್ಬಿಡ್ತು ನೋಡ್ತಾರಾ ఇంకేం అర్థం కావట్లేదు తెలియబడేది తెరుతుంది ఎక్కిడి అట్ట పట్టలేదు అంత గట్టిగా నీ ఫ్రెండ్ కింద ఉన్నాడు నా ఫ్రెండ్ ఈ ఫ్రెండ్ లేడు ఎవరు లేడు పా నువ్వే చూడు మైండ్ ప్రాబ్లం తాగినావా ಇಲ್ಲ ಅಕ್ಕ ನಾನು ಕೊಡುದಿಲ್ಲ ನೀನು ಕುಡಿಸ್ತೀಯಾ ಎಣ್ಣೆ ಕುಡಿಸ್ತೀಯಾ సరే నువ్వు తాగలేదు కదా ಕುಡ್ದೆ ನನ್ನ ಕಷ್ಟ ಕುಡ್ದೆ ನಿನಗೇನೋ ಪ್ರಾಬ್ಲಮ್ అన్నం తిన్నావా పద అన్నం తిందు చెప్పులు ಹಾಕೋಬರ್ತೀನಿ వేసుకో ಒಂದ್ ಚಪ್ಪಲಿ ಒಂದ್ ಚಪ್ಪಲು ಅಮ್ರಿಕ సరే వేసుకో ఒక్కటే ಕನ್ನಡ ಮಾತಾಡಲ್ಲ ಯಾರು ಕನ್ನಡ ಗೊತ್ತಿಲ್ಲ ఆయనకేమంటారు ఒక్కడే అంత బాగుండదు ನಾನು ನಿಮ್ಮದೇ ಮಲ್ಕೊಂಡು ಒಬ್ಬನೇ ಇರು ఫ్రెండ్స్ అక్కడ సడన్ గా కొంచెం అంటే అన్పార్లమెంటరీ వర్డ్స్ అయితే వచ్చాయి అందుకే అక్కడ మ్యూట్ అయితే చేశాను అక్కడక్కడ ಹೇ ಹೋಗ್ರೋ ಯಾರು ನೀವು ಹೋಗ್ರೋ అన్న ಹೇ మన దగ్గర అన్నాడు ಹೋಗ್ರೋ ಹೇ ఏం కాదు అన్న మనకు ಹೋಗ್ರೋ ಹೋಗು ಯಾವ ಊರು ನಿಮ್ದು ನಾನು ಫ್ರೆಂಡ್ ಕರ್ಕೊ ಬನ್ನಿ ನಾ ಬರ್ತೀನಿ ఏంది ನನ್ನ ಫ್ರೆಂಡ್ ಕರ್ಕೊ ಬಂದ್ರು ಬರ್ತೀನಿ ఏం ఫ్రెండ్ ನನ್ನ ಫ್ರೆಂಡು చెప్పులు వేసుకో ಇದೆ ಮಲ್ಕೋದು ನನ್ನ ಫ್ರೆಂಡು ಹಿಂಗೆ ಮಲ್ಕೋದು ಗೊತ್ತಾ ನಿನಗೆ ಗೊತ್ತೇನೋ ಇಲ್ಲಿ ಮಲ್ಕೋದು ಹಿಂಗೆ ಮಲ್ಕೋದಿಲ್ಲ ಫ್ರೆಂಡು ನನ್ನ ಫ್ರೆಂಡ್ ಪ್ರಾಣ ದೋಸ್ತ್ ಕಣ ದೋಸ್ತ್ ನಿನಗೆ ಗೊತ್ತೇನೋ సరే చెప్పులు వేసుకో చెప్పులు ಬೇಡ ನನ್ನ ಫ್ರೆಂಡ್ ಬೇಕು ನನಗೆ సరే నీ ఫ్రెండే బేకు బా ನಾನು ಬರಲ್ಲ ಹೋಗು బా కన్నడలో అన్నాను ఏమంటారు నాకు ఒకటి అర్థమైంది ఆయనకు నీ ఏం ప్రాబ్లం ఏంది ప్రాబ్లం కాదు నా వాళ్ళు ఎంతమంది రా నాకేం భయం వేస్తుంది ఇక్కడ ఒకనాడు అంత అర్థం వస్తుంది ನನಗೆ ನನ್ನ ಫ್ರೆಂಡ್ ಬೇಕು ఏదో చూస్తాను అదేం పేరు అంటున్నాడు ఫ్రెండ్ ఆడన్నా ಇಲ್ಲ ಮಲ್ಕೋದಿನಿ ಹೋಗ್ರೋ ನನ್ನ ಫ್ರೆಂಡ್ ಬೇಕು ನಾನು ದೋಸ್ತ್ ಕಣ ದೋಸ್ತ್ బేక్ అంటాడు ఇది మనతో పాటు ఇచ్చిన పని ఏదో కాసేపు నవ్వుతాడు కాసేపు ఏడుస్తాడు బ్రో చలో కేజీఎఫ్ తెలియమా యష్ తెలియమా మా ఫేవరెట్ స్టార్ ఉపేంద్ర తెలియమా ಉಪೇಂದ್ರ ಸೂಪರ್ ಸ್ಟಾರ್ ಗೊತ್ತು ನನಗೆ ಸುದೀಪ್ ಗೊತ್ತು ನೀವು ಯಾರು ನಮ್ಗೆ ಗೊತ್ತಿಲ್ಲ ನಮ್ಮ జాఫర్ విహారీ లెట్స్ ఫ్రెండ్స్ ఇదంతా కొంచెం అన్పార్లమెంటరీ వర్డ్స్ అయితే అతని నోట్లో వచ్చాయి ఆ తర్వాత మా చుట్టుపక్కల ఉన్న పిల్లలు కూడా కొంచెం అన్పార్లమెంటరీ వర్డ్స్ అయితే అక్కడక్కడ వాడారు అక్కడ బీప్ కానీ లేదంటే కన్నా వాయిస్ ఓవర్ కానీ ఉంటుంది అడ్జస్ట్ అయిపోండి ಹೋಗೋಲೆ ಮಗನೇ దూరం ఉన్నానేమో ఎందుకు మనకు ಹೋಗು ನನ್ನ ಫ್ರೆಂಡ್ ಕರ್ಕೋ ಬಾ ಬರ್ತೀನಿ ನೋಡಿಲ್ಲಿ ಇದೇ ಬಾತ್ರೂಮ್ ಬಾ ಅಲ್ಲಿ కొట్టాను ఊరికొచ్చేసి చాచి పోయాడు కిందికి అక్కడే ఉన్నాడు పట్టుకో ఈ మధ్యలో ఆఫ్ అయిపోవచ్చు ఎక్కడ ఉందో నేను చూసుకొని ఉన్నాడు ఏయ్ మన చేతిలో ఏందో ఉంది ఇటు వచ్చా ఏయ్ బ్రో కన్నడలో బ్రో ఏమంటారు కన్నడ బ్రో జోకులు కాదు ఆయన రాత్రి ఏందో ఇంకా ఫస్ట్ క్వశ్చన్స్ అంటాడు జాగ్రత్త ఏం మాట్లాడుతుంది ఇంకో ఉన్నాడు ఏం చేస్తుంది
ఏంది రైట్ కావాలి ఈ నుంచే పట్టుకో కెమెరా నీకేమనకుండా ఓకే అలాంటి ఇట్లా పెట్టుకో విరిగిరా నేను అలా తెలిసిన అయితే ఉదయ్ నువ్వు ఆ కెమెరా ఆఫ్ చేసి నేను లేపుతా చూడు ఏమైనా చేసినాడు అనుకో పట్టుకో అన్నా మనకు వద్దు నాను అన్నా అన్నా రాగా నువ్వు అన్నా ఎవరుందో హే అది ఇచ్చనే ఒక్కలు ఇరిగిపోతాయి ನೋಡ್ತೀನೋ ಯಾವರಿಂದೋ ಎಲ್ಲಿಗೆ ಪದ ಏ ಕಂಡ ಮಾತ್ಕಾರು ಹಾ అన్నా ఇప్పుడే కదా మీ ఫ్రెండ్ ఉన్నాడు అది ఉన్నాడు అన్న ಹಾ ಫ್ರೆಂಡು ಇಲ್ಲಿ ಮಾತಾಡೋದ ಕಣೋ ನಾನು ಫ್ರೆಂಡ್ ಕರ್ಕೊಂಡು ಬರ್ತೀನಿ ಇಲ್ಲ ಬರಲ್ಲ ಹೋಗು ఒక్క దెబ్బ కొడితే తాగి దిగిపోతుంది ನಾನು ನನ್ನ ಕಷ್ಟನ ಕುಡಿಸ್ತೇನೆ ನನಗೆ సరే ఇదేం చేస్తావు నువ్వు ನನ್ನ ಮನೆ ఏంది మనీ ನಾ ಕೆಲಸ ಮಾಡಿದ್ರೆ ಬಿಲ್ಡಿಂಗ್ ಕೆಲಸ ಮಾಡಿದ್ರೆ ಮಲ್ಕೊಂತೀನಿ ನಾನು ರೂಲ್ಸ್ ಐತೆ ನಿನಗೇನು ರೂಲ್ಸು ನನ್ನ ಫ್ರೆಂಡ್ ಕರ್ಕೊಂಡು ಬರ್ತೀನಿ ಅಷ್ಟು ಬರಲ್ಲ ಇಲ್ಲ ಸಾಯ್ತೀನಿ ಇಲ್ಲ ಸಾಯ್ತೀನಿ ఏమైంది నీకు ಇಲ್ಲ ಸಾಯ್ತೀನಿ కింద పోయి మాట్లాడుతున్నాం కింద ఒకడు ఉన్నాడు నీకోసం వాడిని చూడు వాడి తర్వాత పోదాం ನನಗೆ ಇಲ್ಲ ಸಾಯ್ತೀನಿ ಎಲ್ಲಿ ನನ್ನ ಫ್ರೆಂಡ್ ತೋರಿಸು ಬರ್ತೀನಿ ನನ್ನ ಫ್ರೆಂಡ್ ತೋರಿಸಿ ಬರ್ತೀನಿ ನನ್ನ ಫ್ರೆಂಡ್ ತೋರಿಸಿ ಬರ್ತೀನಿ ಮುಂದೆ ಪದ తెలుగు ನನಗೆ ಗೊತ್ತಿಲ್ಲ ಕನ್ನಡ ಮಾತಾಡು ತೆಲುಗು ಭಾಷೆಯಲ್ಲಿ ಮಾತಾಡಬೇಡ ಕೊಟ್ಟಕ್ಕೆ ಮುಂದೆ ಪದ ನಾನು ತೋರಿಸ್ರೆ ಬರ್ತೀನಿ ಪದ ನಿನ್ನ ಭಾಷೆ ಅರ್ಥ ಆಗಿಲ್ಲ ತೋರಿಸ್ರೆ ಬರ್ತೀನಿ ನೀವೇನೋ ಹೊಡಿತೀಯಾ నాన్న గోడ ನನ್ನ ಫ್ರೆಂಡ್ ತೋರಿಸ್ರೆ ಬರ್ತೀನಿ ಕಣ నీ ఫ్రెండ్ లేవు ಹುಡುಕೊ ಬಂದು ಹೊಡೆದು ಸಾಯ್ಸಾಕ್ತೀನಿ ನಿನ್ನ ಹುಡುಕೊ ಬಂದು ಸಾಯ್ಸಾಕ್ತೀನಿ ಬಡಿಯ ನೀ ನಾನು ನೋಡ್ಕೊಬಿಡೋಣ ಮತ್ತು ನಾನು ಹುಡುಕೊಂಡು ಸಾಯ್ಸಾಕ್ತೀನಿ ನಿನ್ನ ఏం చెప్తాడు ఏందో బొడు అన్న అంటాడా వద్దంటాడా ಹುಡುಕೊ ಬಂದು తీసుకో బ్లడ్ ఇదంతా ఏంది ఇది ఫస్ట్ ಇದು ನನ್ನ ಫ್ರೆಂಡು ಮಾಡಿದ್ದು ಕೆಲಸ ಇದು అన్నం పెడతా తిన్నావా లేదు పా తిందు బా ಬಿರಿಯಾನಿ ಬರ್ತಾವ బిర్యానీ విత్ హల్వా పా ಕ್ವಾರ್ಟರ್ అంట మళ్ళీ కొడితే పా ಬಾಡಿ ಬೇಡ ಮರ್ಯಾದೆ ಮಾತಾಡು ಹೊಡೆದೇನು ಹೊಡಿತೀರ ನಮ್ಮೂರಲ್ಲಿ ಯಾವ ಚಂದ್ರಬಾಬು ನಮ್ದು జగన్మోహన్ రెడ్డి ఫ్రెండ్స్ ఇతన్ని కిందికి తీసుకొని వచ్చాక నాతో పాటు వచ్చిన వ్యక్తిని ఇతన్ని చూపించడం అయితే జరిగింది. ఇతనేనా మీ ఫ్రెండ్ అని అడిగాను. అతను కాసేపు అవును కాదు అని కొంచెం తిక్కగా సమాధానాలు అయితే చెప్తున్నాడు. అండ్ ఇలాంటి వాళ్ళు చాలా చోట్ల మీకు దొరకచ్చు. సో వీళ్ళను ఎక్కడైనా పిచ్చోళ్ళు దొంగలు అని చెప్పేసి మీరు కొడతారేమో. వీళ్ళు అదే సరిగ్గా పని దొరక్క లేదంటే తిండి లేక ఇలాంటి ప్లేస్లలో వెళ్ళి ఉండిపోతారు. సో అలాంటి వాళ్ళు మీరు కనపడినప్పుడు వీలైతే సాయం చేయండి. లేదంటే కానీ అక్కడ ఉండకూడదు, ఇక్కడ ఎవరైనా వచ్చి మిమ్మల్ని కొడతారు అని ఒక మంచి మాటలతో చెప్పి ఏదైనా దగ్గరలో ఉన్న దర్గాలు కానీ గుళ్ళ దగ్గర కానీ వదిలేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నవ్వుతూ ఉండండి, హ్యాపీగా ఉండండి. చల్ రాక్ ఇండియా.